అమ్మ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటిదంతా? ఏం లేదు నాన్న, ఒక 5 కేజెస్ అరిసెలు అయితే ఆర్డర్ వచ్చాయి. దానికోసం పిండి కొట్టిస్తున్నాను. హాయ్ అండి, మాకైతే 5 కేజెస్ అరిసెలు అయితే ఆర్డర్ వచ్చాయండి. దానికోసం అయితే పిండి కొట్టిస్తున్నాము. పిండి అయితే మరక పట్టించింది కాదండి, ఎందుకంటే మరక పట్టించినవి అరిసెలు తర్వాత ఒక 2-3 డేస్కి బాగుంటున్నాయి, తర్వాత ఏంటంటే గట్టిగా అయిపోతున్నాయి. అందుకని పిండి కొట్టిస్తున్నామండి. పిండి కొట్టించి జల్లించి మామూలుగా పాత రోజులు మన పద్ధతిలో ఎట్లయితే చేస్తారో అరిసెలు అయితే అలా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. పాకం పెట్టామండి. అక్క వాళ్ళు అందరూ వచ్చారు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే 5 కేజెస్ కదా. రెగ్యులర్గా అయితే వేరే ఆంటీ వాళ్ళు వస్తారు వండటానికి, వాళ్ళు వేరే పని మీద రావడానికి కుదరలేదు అంటే అమ్మ వాళ్ళే చేశారు. పాకం కలిపెడుతున్నారండి. నేత అరిసెలు కూడా చేస్తామండి. వీళ్ళైతే ఆర్డర్ ఇచ్చి నార్మల్ అరిసెలే ఆర్డర్ ఇచ్చారు. కాకపోతే మేము నెయ్యి అనేది దాంట్లో వేస్తాము, ఎందుకంటే అరిసె బాగా కొంచెం నేతి స్మెల్ వస్తూ ఉంటుంది, ఆయిల్ స్మెల్ రాకుండా అనేసి నెయ్యి వేసే అరిసె చేస్తామండి. నేతి అరిసెలు అంటే నెయ్యిలో కాలుస్తారు కదా, అలా కాకుండా నార్మల్ అరిసెలే ఇవి. వాళ్ళైతే మాకు నార్మల్ అరిసెలే ఆర్డర్ ఇచ్చారు. చూడండి, అరిసెలు అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తున్నాయి. ఒక్కడు కూడా వేస్ట్గా అంటే హోల్ పట్టడం అట్లా ఏమీ లేదు, నీట్గా వస్తున్నాయి. యాక్చువల్లీ మాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అయితే నువ్వులు వేయొద్దని చెప్పారండి, ప్రెగ్నెంట్ లేడీ కోసం అంట. అందుకని నువ్వులు అయితే వేయలేదు, నార్మల్ కొబ్బరి వేసి అయితే అరిసెలు చేసామండి. మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా అరిసెలు అయితే చేయడం జరుగుతుంది. ఎంత నీట్గా వచ్చాయో చూడండి. ఇవి ఇంత బాగా రావటం వెనకైతే చాలా కష్టం అయితే ఉందండి.